హైదరాబాద్లో సర్వేయర్ల ఆందోళన ఉధృత పరిస్థితులకు దారితీసింది. రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నారాయణగూడలోని సర్వే భవన్ను లైసెన్స్డ్ సర్వేయర్లు ముట్టడించారు. ఇది తెలంగాణ వ్యాప్తంగా సుమారు 6,500 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు పనిచేస్తున్నప్పటికీ తమకు ఇప్పటికీ ఉద్యోగ భద్రత కల్పించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లైసెన్స్ పత్రాలు అందుకున్నప్పటికీ కూడా కమిషన్ ప్రాతిపదికపై పనిచేయాల్సి రావడం అన్యాయమని వారు ఆరోపించారు. సర్వేయర్గా విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి నెలకు 30,000 గౌరవ వేతనం ఇవ్వాలని, అలాగే 2 ఏళ్ల లైసెన్సీ రెన్యువల్ విధానాన్ని రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఆయన చేతులు ఇచ్చిండు పట్టాలు మాకు అందరికి నియామక పత్రాలు ఇచ్చిండు, కార్మిక చట్టాలు అమలు చేసిండు. ఇప్పుడు సెమీ స్కిల్ అని ఆ స్కిల్లో మేము ఏ స్కిల్కి వస్తామో ఆయన చెప్పాలి. మాకు ఎందుకు గౌరవ వేతనం ఇయ్యడైనా చెప్పు. మా కడుపులు కావా, మా ఫ్యామిలీలు కావా, మా పరిస్థితి ఏం కావాలైనా ఆయన మాట ఆయన లేకపోతే ఎట్లా? ఆయన ప్రభుత్వం నడిపిస్తున్నా, ప్రైవేట్ కంపెనీ నడుస్తుందా? మా కనీస వేతనం చట్టాలు ఇవ్వాలి. ఆయన ఏదైతే కనీస వేజెస్ ఇచ్చాడో అందులో మేము ఏ రకంగా వస్తామని చెప్పాలి. పూర్తి బాధ్యత ఆయనదే.